ఆమె పరిస్థితి ఏందనుకోవచ్చు అసలు? అంటే పరిస్థితి ఏమనుకున్నా అంటే ఎట్లా అంటే అంటే అరెస్ట్ చేస్తారని అనుకుంటున్నా హ్మ్. దాని గురించి. హ్మ్. అంటే ఓన్లీ ఇదనే కాదు. ఆమె మైక్ దొరికితే చాలు ఎన్నో బూతులు మాట్లాడడం గాని, పవన్ కళ్యాణ్‌ని గాని, అది కాక ఎస్ ఎస్. ఎంతమందిని ఎన్ని మాటలు తిట్టింది. సో, అవన్నీ విన్న తర్వాత మీరు ఏం చెప్తారు అసలు అలాంటి వాళ్ళకి? అంటే ఏమనుకున్నా అంటే ఒకప్పుడు అంటే బాగుండే మన ఇండస్ట్రీలో ఉన్నప్పుడు హీరోయిన్ గా ఒక మంచి క్రేజ్ అది ఉండే. హ్మ్. ఇప్పుడు ఇట్లా రాజకీయాలకు పోయినాక చాలా చెడిపోయింది అన్నట్టు. అంటే పవన్ కళ్యాణ్ కూడా తిట్టడం కానీ, హ్మ్. అంటే అసెంబ్లీ గేట్ కూడా దాకనివ్వం అలా అనడం కానీ, ఇట్లాంటప్పుడు రోజాను చూస్తూ ఎలా అంటే చాలా ఎట్లా అంటే రూట్ గా మాట్లాడుతుంది అన్నట్టు అలా. హ్మ్. ఈసారి పక్క అరెస్ట్ చేస్తారని అనుకుంటున్నా హ్మ్. అలా. అంటే దాని ఆ గురించి మాటలన్నీ గూడా ఆమె నిజంగా మాట్లాడిందనుకోవచ్చా? లేకపోతే పార్టీ కోసం అక్కడ జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం అంటే నాకు మాట్లాడిందనుకోవచ్చా? తెలిసి పార్టీ కోసమే అనుకుంటా. ఆ! పార్టీ కోసమే అంటే మెప్పించుకోవడానికి దాని గురించి మాట్లాడింది అలా. ఆ! అంటే దేనికోసం మాట్లాడినా గాని ఇప్పుడు ఒక నెగటివిటీ అయితే వచ్చింది. ఆల్రెడీ ఆ, అరెస్ట్ చేస్తారని తెలుస్తుంది. సో, మరి ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత జగనన్న, జగనన్న అంటే వచ్చి కాపాడతాడా మరి జగనన్న? అంటే జగన్ అయితే కాపాడలేడు అనుకుంటా ఇప్పుడంటే. ఆ! ఎందుకంటే ఫస్ట్ ఎట్లా అంటే ఇప్పుడు ఒకసారి అరెస్ట్ అయ్యాక ఎట్లా అంటే ఫస్ట్ ఎవరైనా రాజకీయాల్లో ఎట్లా ఉంటదంటే ఆ! ఎట్లా అంటే ఇప్పుడు ఎట్లా అంటే తమ్ముడు తమ్ముడే పేకాట అంటాం కదా. ఆ! సేమ్ అలా ఉంటదన్నట్టు అది. ఆ! మరి కొంతమంది రోజాకి కొంచెం పప్పు రసం ఇష్టం అవి తీసుకొని వస్తాడు జగనన్న అంటున్నారు. ఏం అట్లా ఎన్నో చెప్తుంటారు. బట్ అదైతే అలా జరగదు. ఓకే. అంతే. సో, మరి ఒక్క మాటలో రోజా గురించి ఆమె ప్రవర్తన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే రోజా గురించి చెప్పాలంటే ఫస్ట్ ఒకప్పుడు బాగుంది నాకు కూడా. అంటే రోజా అంటే ఒక మంచి అభిమానం ఉండే. వాడు ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు రాజకీయాలకు వచ్చేట ఎట్లా అంటే ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ మీద అందరూ తిట్టడం కానీ రాజకీయాలకు వచ్చి అట్లా అయితే ఇప్పుడు అయితే నాకు కొంచెం నచ్చట్లేదు అలా. ఓకే. థాంక్ యూ.